స్తోత్రములు. ప్రభు మనల్ని ప్రేమించి మనకు ఆయన మహాకృపలో మనల్ని బలపరచుచు మనల్ని ఈ వేకువజామున ప్రార్థించుటకు ఆయన సన్నిధిలో మనలందరినీ ప్రార్థించుటకు ఆయన సన్నిధిలో ఈ విధముగా మోకరించి కూర్చోబెట్టి ప్రార్థన చేసే భాగ్యము, ధన్యత మనకందరికి ఇచ్చినందుకు దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. మనము ఈరోజు ప్రార్థన వేకువజామున అంశము 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనము. ఈ వాక్యాన్ని మనము ఎత్తి పట్టుకొనొచ్చు ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనలు ఏకీభవిస్తూ మనము మోకరించి కన్నులు మూసి మన హృదయపూర్వకముగా దేవునికి ఇచ్చి విశ్వాసము ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఈ వేకువజామున ఇవ్వగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు నాయనా. ప్రభువా, స్తోత్రములు. ప్రభు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడి ప్రభువా రాత్రి అంతయు మాతో ఉండి రాత్రి జామున ప్రార్థనలో ప్రభు తోడుగా ఉండి నిద్రించే సమయంలో ఎటువంటి ప్రభునైనా అపాయము లేకుండా, ఎటువంటి ప్రభునైనా చెడు ఆలోచనలో మా యొక్క ఆలోచనలు పడకుండా ప్రభువా మీరు కాపాడినందుకై మీకు స్తోత్రములు. మరలా మమ్మల్ని అందరినీ ప్రభు వేకువజామున 4 గంటల సమయములో ప్రభు నాయన 4 గంటల సమయములో మమ్మల్ని లేపి అయ్యా ప్రార్థించుటకు మీ కృప చూపినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా తండ్రి, నీకు వేలాది కోట్లాది వందనాలు. ఈ దినాన మాకు అప్పజెప్పినందుకై మీకు స్తోత్రములు. ఈ దినం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు. ఈ దినంలో ప్రభునైనా మేము మా పనిముట్టులో వెలుచున్న ప్రతి మార్గంలో ప్రభువా ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయ్యా, మేము వెళుతున్న ప్రతి మార్గంలో సక్సెస్ అవ్వడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభువా మేము వెళుతున్న ప్రతి మార్గంలో ప్రభు మీరే మాకు కాపుదలుగా ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయ్యా, నీ బిడ్డల పట్ల మీ రక్షణ, మీ కంచె ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయనా, ఈ రోజులలో ప్రభు స్తోత్రములు. పేతురు వారైతే ఈ వాక్యాన్ని వేకువజామున మాకు ఈ విధముగా ప్రభు నీ వాక్యం మాకు బోధిస్తున్నది. తండ్రి, పేతురులో లేక 1 పేతురు 4వ అధ్యాయంలో 7వ వచనములో అయితే అన్నింటి అంతము సమీపింపయి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధిగల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా ఈ లోకానికి అంతము వచ్చి ఉన్నదని, ఈ లోకంలో ప్రభునైన ప్రతి వాటికి ఒక అంతము వచ్చి ఉన్నదని ప్రభువా నీ వాక్యము సెలవిస్తున్నది. ప్రభువా మేము స్వబుద్ధి గలవారమై ఉండి మెలకువగా ఉండి నాయన ప్రార్థన చేయుటకు ప్రభువా అట్టి కృప మాకిచ్చినందుకై మీకు స్తోత్రములు. అవును తండ్రి, లోకము నశింపడానికి వస్తుందని, లోకములో లేక లోకానికి అంతము రాబోతుందని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా 2000 సంవత్సరాల కిందటనే ఈ భూమి మీదకి మీరు వచ్చి ఉన్నప్పుడు, శరీరధారిగా మీరు ఈ లోకమునికి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల కిందటనే మీరు చెప్పి ఉన్నారు. మీరు రాకడ సూచనలు చెప్పి ఉన్నారు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, భూకంపములు వస్తాయి అని ప్రభువా మీరు చెప్పి ఉన్నారు తండ్రి. అవును నాయన, మీరు చెప్పింది నిజమే. ఈ వేకువజామున ప్రభు ఈ వాక్యం ద్వారా మాకు భయము, బుగులు కలుగుచున్నది ప్రభువా. ఆయనను నాయన మాకు ధైర్యం కూడా కలుగుచున్నది. ఎందుకంటే నీ రాకడలో ప్రభువా మేము ఎత్తబడతామని విశ్వాసిస్తూ నమ్ముచున్నాం. ప్రభు లోకము అంతమైపోతున్నదని ప్రభు నాయన పేతురువారు తెలియపరుస్తున్నాడు. వాటి కొరకు ప్రార్థన చేయండి అని
మీ యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రభువా, దయతో నాయన మా యొక్క దేశాన్ని కాపాడండి. పాకిస్తాన్‌కి, మా యొక్క భారతదేశానికి, మా ఇండియాకు జరుగుతున్న యుద్ధంలో మా దేశాన్ని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా దేశానికి గొప్ప రక్షణ మీరు కలగజేసినందుకై మీకు స్తోత్రములు. మా దేశంలో ప్రభునైనా మా దేశానికి నీ యొక్క పరిశుద్ధాత్మ కాపుదల ఇచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం యుద్ధాలు జరుగుతున్నాయి అని మీరు సెలవిచ్చినట్టుగానే ప్రభునైనా ఈ రోజులలో ప్రభునైనా యుద్ధాలు జరగడానికి పాకిస్తాన్‌కి, భారతదేశానికి ప్రభువా అయ్యా యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రభువా, దయతో ప్రభునైనా శాంతి భద్రతలు ప్రభువా కలగచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అయ్యా, ఈ యుద్ధాలు ప్రభు స్తోత్రములు నాయన జరగకుండా ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. తండ్రి, ఈ యుద్ధం పట్ల ప్రభు ఎందరో అమాయకులు బలి అయిపోతుంటారు ప్రభువా, ఎందరో అమాయకులు చనిపోతుంటారు ప్రభువా. వారందరి కొరకు ప్రభు నాయన మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభు నాయన దయతో మా దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించి కరుణించి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభువా, ప్రాణాలు పోడగొట్టే ఈ యొక్క తత్వము తండ్రి అపవాది దృష్టింది గనక ప్రభువా, ఇలాంటి ఆలోచనలన్నీ ప్రభువా బాంబులు వేసి లేక ఉగ్రవాదులను తయారు చేసి లేక ఇతరులను మనుషులను చంపాలని ప్రభు నాయన ఇదొక దుష్టిని ఆలోచనలుండి ప్రభు నాయన అయ్యా అమాయకులైన ప్రజల పట్ల ఇటువంటి దుష్టకార్యం జరుగుతుంది. దయతో క్షమించండి నాయన. దయతో ప్రభు నా దేశాన్ని కాపాడండి, నా దేశాన్ని రక్షించండి. నా దేశం పట్ల ప్రభు స్తోత్రములు నాయన. అయ్యా, ఆసక్తిగా భారముగా కన్నీళ్ళ ద్వారా ప్రభు నాయన నీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా దేశాన్ని రక్షించమని ప్రభా ఈ వేకువజామున నీకు మొరపెట్టగలుగుతున్నాను నాయన. నా దేశంలో ప్రతి బిడ్డ మారు మనసు పొందే కృపని అనుగ్రహించండి. నా దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డలో ప్రభా నీ రక్షణ కలగచేయమని ప్రభా నాయన మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి సైనికునికి ప్రభా మీరు తోడుగా ఉండమని మిమ్మల్ని ప్రభా వేడుకుంటున్నాం. ప్రతి సైనికుని పట్ల ప్రభు నాయన మీరు ప్రభా రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభా, బార్డర్లో ఉన్న సైనికులు అయ్యా అమాయకులైన ప్రజలు అందరినీ కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభా, ఏ విధమైన ప్రభునైనా దుష్టుడు, ఏ విధమైన శత్రువునైనా ప్రభా మానవుని పట్ల ప్రభునైనా వారి యొక్క ప్రాణాలు తీయడానికి ప్రభునైనా ఎన్నో పన్నాగాలు పడి ప్రభునైనా కుయుక్తి ఆలోచనలు పడి ప్రభా మనుషులని ప్రభునైనా నీకు దూరం చేయడానికి ప్రభువా ఎంతగానో ఆలోచన చేస్తుంటాడు. దయతో ప్రభు దుష్టి ఆలోచన శక్తులు, దురాత్మ శక్తులు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగిపోవును గాక. ప్రభువా, నా దేశంలో ప్రతి వ్యక్తిని కాపాడండి, ప్రతి వ్యక్తికి రక్షణ కలగ చేయండి. నా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ పట్ల మీరు మాట్లాడండి అయ్యా. బార్డర్లో ఉన్న సైనికులతో సహా ప్రభు లోపట ఉన్న ప్రభు ప్రశాంతంగా ఉంటున్న ప్రభునైనా నీ బిడ్డలతో సహా ప్రభునైనా అందరితో మాట్లాడి అందరికీ రక్షణ, అందరికీ మారు మనసు, శాంతి, భద్రత యేసయ్య నామంలో పాప దోష క్రియలు అన్నిటికీ విడుదల కలగచేయమని మిమ్మల్ని వేడుకుంటూ నా దేశ ప్రజల్ని మరలా నైనా వేకువజామున నేను వేడుకుంటున్నాం. ఎలాంటి అపాయం లేకుండా నా దేశమును కాపాడమని అయ్యా శిరస్సు వంచి మోకరించి నీకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున ప్రభు జరగబోతున్న అన్ని కార్యములలో ప్రభు నీ బిడ్డలు బయలుదేరుతున్న అన్ని కార్యంలో మీరు సక్సెస్ అవ్వడానికి ప్రభు వారు జయ జీవితం జీవించడానికి వారి పట్ల మీరు కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలు ప్రభునైనా చేసే ప్రతి పనులోనూ సక్సెస్ చేసి రాకడ పోకడల యందు మీరే తోడుగా ఉంచమని ప్రభునైనా మరల మేము తండ్రి నీ సన్నిధికి రాత్రి జామునలో ప్రార్థనలో పాలు పొందడానికి సహాయం చేయమని మీరు మా తోటి ఉంటారని నమ్ముచూ విశ్వసిస్తూ మా ప్రార్థనలకు జవాబు మీరు దయచేసే దేవుడవని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామానికి హెచ్చింపచేస్తూ ఘనత మహిమము ప్రభావములు నీకు చెల్లిస్తూ ప్రభువా ఈ ప్రార్థనలన్నిటిలో ప్రభునైనా పాల్గొంటున్న ప్రతి బిడ్డ పట్ల వారి హృదయంలో వారి జీవితంలో గొప్ప రక్షణ కలగచేసి గొప్ప ఆశ్చర్య కార్యాలు కలగచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ
నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.